శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మాఘపురాణం 2వ అధ్యాయం. వ్యాఖ్యాత మీ రాధమ్మ. సూతమహాముని మిగిలిన శిష్యులందరికీ ఆ యజ్ఞయాగాది క్రతువులకి వచ్చినటువంటి పుణ్యాత్ములకు ఆయనకు ఉపదేశించు 2వ రోజు అధ్యాయము 2వ రోజు 2వ కథ. కథ యొక్క నామము అనగా పేరు దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. కథ యొక్క పేరు దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడనే మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులనొర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచూ ఉండేవాడు. ఒకనాడు భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలనని కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైనను నెరవేర్చుకొనుట సహజమే కదా. ఆ విధంగా దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులను ధరించి సైన్య సమేతుడై వెడలెను. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టుపెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవియందు ఉండి అనేక క్రూర జంతువులను చంపారు. ఒకనాడు ఒక మృగంపై బాణం వేసెను. ఆ దిలీప మహారాజు బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంటే పరిగెత్తెను. ముందు మృగము వెనుక దిలీపుడు. ముందు మృగము వెనుక దిలీపుడు, అతని వెనుక పరివారము. అనగా ముందు మృగము, ఆ తరువాత దిలీపుడు, దిలీప మహారాజు అనగా అతని పరివారము అతని వెనుక. అలా పరుగు పెడుతూ ఉన్నారట. ఆ మృగము ఒక కీకారణ్యమున ప్రవేశించినదట. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతూ ఉన్నదట. నీటి కొరకు పరివారమంతా వెదుకుచూ ఉన్నారు. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా ఉండెను. దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వటవృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మములను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవచ్చు ఉండెను. అటుల ఇంటి ముఖం పట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఇక్కడ వరకు మనం చదువుకున్న కథ ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మనకు నిన్నటి కథలో 12 సంవత్సరముల మహాయజ్ఞం తలపెట్టారు కదండి. ఈ మొత్తం మునులందరూ కలిసి, సౌనకాది మహామునులందరూ కలిసి 12 సంవత్సరముల మహాయజ్ఞం తలపెడితే ఆ యజ్ఞాన్ని, ఆ క్రతువుని చూడడానికి, దానిలో పాల్గొనడానికి అనేక వేలాది వేల మంది మునిపుంగవులు, ఋషులు,
పెద్దవారు, పిన్నవారు, అన్ని రకముల వయస్సుల వారు, బ్రాహ్మణులు అందరూ వచ్చారు కదా అని నిన్న మనం తెలుసుకున్నాం. నిన్ననే మనం ఆ యొక్క మహాముని, సౌనకాది మహామునులు అని మనం ప్రతి కథలోనూ చెప్పుకుంటూ ఉన్నాం. ఆ యొక్క మహాముని నిన్న వేం చేశారు కదా, ఆయన్ని కూర్చోబెట్టి కథలు చెప్పమన్నారు కదా మన మునులందరూ కూడా. అలా ఆ సూత మహాముని చెప్పే కథే ఇది, దిలీప మహారాజు కథ. ఈ దిలీప మహారాజు గొప్ప పుణ్యాత్ముడట. చాలా క్రతువులు అనగా యజ్ఞయాగాదులు చాలా యజ్ఞాలు చేశాడు ప్రజల కోసం. అంతటి గొప్ప పుణ్యాత్ముడట. అతడు తన రాజ్యమందలి ప్రజలందరినూ తండ్రి వలె చూసేవాడట. ఒక కన్న తండ్రి వలె ప్రజలను పరిపాలించేవాడనమాట. అప్పుడు అతనికి వేటకు వెళ్ళాలి అని ఒకరోజు చాలా బలీయంగా అనిపించిందట. కోరిక కలిగింది వేటకు వెళ్ళాలి అని. మరి మహారాజులు కోరుకుంటే అది వెంటనే సిద్ధిస్తుంది కదండి. మంది మార్బలం భటులు అందరూ కలిసి ఆయనకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఏర్పరిచితే అప్పుడు వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెళ్ళాడట దిలీప మహారాజు. ఆ వెళ్ళిన అడవి అంతా క్రూర మృగాలు ఉన్నాయట. భయంకరమైన క్రూర జంతువులు ఉండి అక్కడి నుంచి చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉండే పశువులను, ఆవులను, మేకలను ఇలాంటి వాటన్నిటినీ కూడా తినివేస్తున్నాయన్నమాట. మనుష్యులను కూడా చంపేస్తున్నాయి. చిరుతలు అలాంటివి ఉంటాయి కదా, అవి మనుషులను కూడా చంపివేసి నానా బీభత్సం చేస్తున్నాయట. మరి మహారాజు ఊరుకుంటాడా? అందులో ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తాడు కదా ఈ దిలీప్ మహారాజు. ఆయన అక్కడికి వెళ్ళాడు కదా, ఆ క్రూర జంతువులన్నింటినీ అతను చంపివేస్తున్నాడట బాణాలతో, రకరకాల ఆయుధాలతో. అలా వారి యొక్క పరివారం కూడా, దిలీప మహారాజు యొక్క భటులు కూడా ఆ మృగాలని మట్టు పెడుతూ ఉన్నారట, అనగా చంపివేస్తూ ఉన్నారు. ఇలా కొన్ని రోజుల వరకు ఆ అడవిలో ఉన్నారట. ఊరికే ఒకరోజు వెళ్ళి వచ్చేలా కొన్ని రోజులు ఉన్నారట. కొన్ని రోజులు ఉండి అనేక క్రూర జంతువులను చంపి అలా ఉంటూ ఉన్నారు. ఒకరోజు ఏమైంది, ఒక మృగం వచ్చినది. వస్తే ఆ మృగం మీదకి బాణాన్ని ఈ దిలీప మహారాజు ప్రయోగించాడట. ప్రయోగిస్తే అది అతనికి దొరకట్లేదు, తప్పించుకుంటూ ఉంది. అయినా దిలీప మహారాజు పట్టు విడవకుండా దాని వెనకే పరిగెత్తుతూ ఉన్నాడు. అది మృగం ముందు పరిగెడుతూ ఉంది, వెనక దిలీప మహారాజు పరిగెడుతూ ఉన్నారు. వారిద్దరి వెనక పరివారం పరిగెడుతూ ఉన్నది. ఆ కాకుల ధోరణి కారణ్యంలో వీరిలా పరిగెడుతూ ఉంటూ అరణ్యం నుంచి కీకారణ్యంలోనికి వెళ్ళారటండి. అరణ్యం అంటేనే చెట్లు, పొదలు, అన్ని రకాల మృగాలు, జంతువులు, పాములు, కీటకాలు ఉంటాయి కదా. అరణ్యమే అలా ఉంటుంది. కీకారణ్యము అంటే కాకులు దూరని కారడవి అని అంటారు కదా. అలా చీకటిగా ఉంటుందన్నమాట. కాకులు కూడా వెళ్ళలేనటువంటి దట్టంగా చెట్లు ఉంటాయన్నమాట. అటువంటి అరణ్యంలోకి ఆ మృగం వెళ్ళిపోయింది. ఆ మృగం వెనుక ఈ మహారాజు కూడా వెళ్ళాడు. ఈ మహారాజు వెనుక సైన్యం కూడా వెళ్ళింది. అలా వెళ్ళి పరిగెత్తి ఉండటం చేత అలసిపోయినందువల్ల దాహంచే వారి నాలుకలు ఎండిపోతున్నాయట. వెంటనే నీటి కొరకు పరివారముతో వెదుకుచూ ఉన్నారట. అదృష్టం కొలది అక్కడ సమీపంలో ఒక సరస్సు కనిపించింది. వీరందరూ కూడా వెళ్ళి సంతోషపడి ఆ సరస్సు దగ్గరకు వెళ్ళి ఎన్నో తామర పువ్వులు ఉన్నాయట. సరస్సు నిండా అంతులేని తామర పువ్వులతో ఉండి చాలా అందంగా ఉందట, మనోహరంగా ఉందట. అప్పుడు దిలీపుడు, అతని యొక్క సైన్యము వీరందరూ ఏం చేశారు, చక్కగా తృప్తి తీర మంచినీరు త్రాగి గట్టుపైన ఒక పెద్ద వృక్షం ఉంటే అక్కడ అలసట తీర్చుకుంటూ ఉన్నారట. అంటే దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు అన్నీ అక్కడికి వచ్చాయట. ఆ సరస్సు వద్దకి వచ్చి అవి మంచినీరు తాగడానికి అక్కడికి వచ్చినాయి అన్నమాట. వస్తే అప్పుడు దిలీపుడు ఏం చేశాడు, ఆ మహారాజు ఆ వారి పరివారం, వారి సైన్యం ఏం చేశారు, వాటిని గురి చూచి మళ్ళీ చంపారట. చంపి ఇంకా దిలీప మహారాజు ఇంకా బాగా సంతోషం అనిపించింది. కొన్నే కాకుండా చాలా చంపా నేను,
చుట్టుపక్కల ప్రజల వారికి ఇక కష్టాలు తీరుతాయి కొంతకాలం అని అనుకొని వాటి యొక్క చర్మాలను ఒలిపించాడట. ఆ యొక్క జంతు చర్మాలను ఒలిపించి తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోదామని బయలుదేరుతూ ఉన్నారట. బయలుదేరుతూ ఉంటే ఆ సమయంలో ఒక సద్బ్రాహ్మణుడు అతనికి ఎదురయ్యాడనమాట. ఆ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడట? బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశిస్తూ ఉన్నాడట. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు రెండు జోడించి నిలబడి ఉన్నాడట. ఆ యొక్క బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు చూసి అలాగే చూస్తూ ఉండిపోయి నమస్కరించాడట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక క్షణమాగి ఆ రాజును గాంచి, ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడు, ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది కదా అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మాహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించాడట. ఆ బ్రాహ్మణుడు మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి చూసి, విప్రోత్తమా, అటులు ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికాడట. పరమ పావనమైనటువంటి మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికాడు. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదముననున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదిని అయి వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మాహత్యము నిరిగింపవలసినదిగా ప్రార్థించుచున్నాను అని దిలీప మహారాజు వేడుకున్నాడట. అంటే ఆ బ్రాహ్మణుడు కనిపించగానే దిలీప మహారాజు ఆ యొక్క బ్రహ్మ తేజస్సు చూసి పాదాలకు నమస్కరించాడు కదండి. పెద్దల ఎడల భక్తిభావంతో ఉంటే ఆ పెద్దలకు వారంటే ఎంతో కరుణ కలిగి వారికి మంచి భావన అందచేద్దామని చూస్తారు కదా. అలాగే ఆ బ్రహ్మ తేజస్సు కలిగిన బ్రాహ్మణుడు కూడా ఏమన్నాడంటే, ఏమయ్యా మహారాజా, ఇంత చక్కటి సరస్సు దగ్గర నుంచి నువ్వు వస్తున్నావు, ఇది మాఘమాసం కదా, ఎందుకు స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. ఎందుకు అడిగాడు అంటే అతనికి మంచిని చేద్దాము అని భావనతో అడిగాడనమాట. మాఘమాస మహత్యం నీకు తెలియదా అని అడిగాడట బ్రాహ్మణుడు. దిలీపుడు ఆశ్చర్యపడి ఏమన్నాడంటే, పరమ పావనమైన మాఘమాసం కదా, అందుకే జ్ఞాపకం చేస్తున్నానని బ్రాహ్మణుడు అనగా, అలాగే స్వామి, నాకు గుర్తులేదు అని అన్నాడనమాట. రాజప్రసాదమున ఉన్న పురోహితులు నాకు చెప్పే ఉంటారు, కానీ నేను ఈ వేట నిమిత్తం వచ్చి ఈ యొక్క మృగయా వినోదిని అంటే ఈ మృగాలను చంపాలి అనే ఒక వినోదంలో ఈ వేటలో పడిపోయి నేను మర్చిపోవడం వలన నాకు ఆ విషయం గుర్తులేదు స్వామి అని చెప్పాడట ఈ మహారాజు. చెబితే అప్పుడు బ్రాహ్మణుడు అలా మిన్నకున్నాడట. అప్పుడు మరలా దిలీపుడు ఆ బ్రాహ్మణుణ్ణి, బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి అడిగాడట. ఏమని? మాఘమాస మాహత్యము చెప్పు గురువర్యా అని అడిగాడట. అడిగితే ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును కదా, అతని వలన మాఘమాస మాహత్యమును గురించి తెలుసుకును. ఆ మహామునికి తెలియనిది ఏదియూ లేదు కనుక అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తాను వెళ్ళిపోయాడట. అంటే ఈ దిలీప మహారాజు అడిగాడు. అడిగితే ఆ బ్రాహ్మణుని ఆయన ఏం చెప్పాడు అంటే, మీది సూర్యవంశము కదా, ఆ సూర్యవంశానికి గురువు వశిష్ఠుల వారు కదా, ఆయన మీ దగ్గరికి వస్తారు కదా, ఆయన వచ్చినప్పుడు ఈ మాఘమాస మాహత్యం గురించి ఆయన్ని అడిగి తెలుసుకుంటే ఆయన ఇంకా చక్కగా చెప్తారు అని ఈ బ్రాహ్మణుడు భావన వ్యక్తపరిచి తన దారిన తాను వెళ్ళిపోయాడట. అప్పుడు దిలీపుడు తన రాజ్యానికి వెళ్ళి తన పరివారంతో రాజ్యానికి బయలుదేరి పదే పదే బ్రాహ్మణుని యొక్క మాటలను జ్ఞప్తి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపెను. మరునాడు
ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేద పఠనం కావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూసి వారికి తపోభంగము కలుగునీయరాదని కొంత తడవు వేచి ఉండెను. దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజుని కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండపెట్టి వచ్చిన రాజుని కారణమేమిటని అడిగెను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషిసత్తమ, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మాహత్యమును కానీ దాని ధర్మములు కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొనగోరి తమ వద్దకు వచ్చితిని. కనుక పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మాహత్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను అనెను దిలీప మహారాజు. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా కలదు. మాఘమాసం యొక్క మాహత్యమును వర్ణింపటం నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది అని ఆయన అలా చెబుతూ ఉన్నాడు. ఎలా ఏ విధముగా అడిగాడు ఈ మహారాజు అనేది మనం ఒక్కసారి తరచి చూసుకున్నట్లయితే, ఆ బ్రాహ్మణుడు సూర్యవంశపు రాజు గురువు అయిన వశిష్ఠుల వారి వద్ద తెలుసుకోండి అని చెప్పినాడు కదా. ఆయన మహారాజు ఆ తన సైన్యంతో పరాకుగా ఈ బ్రాహ్మణుని మాటలే గుర్తు చేసుకుంటూ, ఆయన ఎందుకు అలా చెప్పారు, నేను ఈయన అడిగితే ఈయన చెప్పకుండా వశిష్ఠుల వారిని ఎందుకు అడగమన్నారు అని అనుకుంటూ సైన్యంతో కలిసి తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాడు. పదే పదే బ్రాహ్మణుని యొక్క మాటలు గుర్తు వస్తూ ఉంటాయన్నమాట దిలీప్ మహారాజుకి. ఎలా అయినా సరే ఉదయమే లేచి ప్రాతకాలమున లేచి వెళ్ళాలి వశిష్ఠుల వారి దగ్గరకు. ఆ కథను మాఘమాసం యొక్క విశిష్టతను తెలుసుకుంటే అవి నేను ఆచరించగలను కదా. పుణ్యకార్యములు చేయుటకు భగవత్ ప్రార్థన ఎంతైనా ముఖ్యము కదా అని అనుకొని ఆయన ఏం చేశారంటే, ఉదయం ప్రాతకాలమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు అంటే అర్థము ఇక్కడ బట్టలు, వస్త్రములు, మంచి వస్త్రములు వేసుకొని సకల ఆభరణములు, ఆ రోజుల్లో రాజులు కూడా ఆభరణాలు వేసుకునేవారు కదండి, హారాలు, చెవులు, ఇవన్నీ అవన్నీ ధరించి మంత్రులతో సామంతులతో వశిష్ఠుల వారి దర్శనానికి వెళ్ళారట. ఇక్కడ దర్శనము అంటే పెద్ద పెద్ద వారిని, గురుతుల్యుల్ని చూడడాన్ని దర్శనము అనే ఒక పుణ్యపదము వాడటం ఆచారం. వారి దర్శనానికై వెళ్ళాను అంటే గొప్పవారన్నమాట, పుణ్యాత్ములు. వాళ్ళని చూడటానికి వెళ్ళాను అనేవారు కాదు పూర్వకాలంలో. వారి దర్శనానికి, వారి ఆశ్రమానికి వెళ్ళాను, దయచేశాను, ఇలాంటి పదజాలం అప్పుడు వాడేవారు. ఇలా ఆ సమయంలో వశిష్ఠుల వారు తపము ఆచరిస్తున్నారట, అంటే తపస్సు చేసుకుంటూ ఉన్నారట. శిష్యులు వేద పఠనం గావించుచున్నారు, అంటే వశిష్ఠుల వారి యొక్క శిష్యులు వేదాలు పఠిస్తూ ఉన్నారు. ఆ వేద పఠనం మనకి ఎంత శ్రవణానందంగా ఉంటుందండి, చాలా పవిత్రంగా ఉంటుంది వేద పఠనం. ఆ వేద పఠనం చూసి దిలీపుడు అలా ఉండిపోయాడనమాట. అది వింటూ ఎంత ప్రశాంతంగా ఉంది వశిష్ఠుల వారి ఆశ్రమం అనుకుంటూ ఉన్నాడు దిలీప మహారాజు. దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు అంటే చాలా గౌరవం, అభిమానం. ఆయన గురుతుల్యులు వీరికి. గురుతుల్యులు కనుక ఆయనకి నమస్కరించచ్చు. ఆయన కోసమే ఆయన అక్కడ ఉంటూ ఉన్నారు.
గురుభక్తి ఆయనకి చాలా ఎక్కువగా ఉన్నది. గురుభక్తి మిక్కుటముగా ఉన్నది. మిక్కుటముగా అంటే ఇక్కడ అర్థం ఎక్కువగా ఉన్నది గురుభక్తి. మరి కొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుంచి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి రాజును కారణం అడిగాడు. ఇక్కడ ఉచితాసనము అంటే ఆ ఆసనము సముచితమైనటువంటి, అంటే రాజుగారికి చక్కగా సౌకర్యంగా ఉండేటటువంటి ఆసనం అన్నమాట. ఏమిటి నాయన, ఎందుకు వచ్చినావు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుని అడిగారన్నమాట. అప్పుడు దిలీప మహారాజు వశిష్ఠునితో, ఋషిసత్తమా, తమ వలన నేను అనేక విషయాలు తెలుసుకున్నాను. పురాణాలు, ఇతిహాసాలు, రాజ్యాన్ని పరిపాలించాలంటే ఎటువంటి ధర్మాలు ఆచరించాలి, ఇవన్నీ నేను మీ వద్ద నుంచి నేర్చుకున్నాను. సంతుష్టుడనైతిని. అనగా సంతుష్టుడనైతిని అంటే ఇతను చాలా ఆనందంగా ఆయన విషయాలు తెలుసుకున్నందుకు ఆనందపడుతున్నాడనమాట. సంతృప్తిగా ఉన్నాడు మహారాజు గారు. కనుక నాకు మీరు చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా. మీరు నా యొక్క గురువుగా ఎన్నో చెప్పారు. అవన్నీ నాకు ఆనందం కలిగించినవి, సంతోషం కలిగించాయి. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందామని మీ వద్దకు వచ్చాను అని అన్నాడట. పరమపావనము మంగళప్రదము అయిన మాఘమాస మాహాత్యాన్ని వివరిస్తారని నేను ఇక్కడికి వచ్చాను గురువుగారు అని చెప్పారట. చెప్తే అప్పుడు ఆ యొక్క వశిష్ఠుల వారు, అవును, నీవు కోరిన కోరిక మంచిదే, సమంజసమైనదే. మాఘమాసం యొక్క మాహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆవశ్యకత అంటే ఇక్కడ అవసరం అనే భావన అని అన్న తర్వాత ఆయన యొక్క వశిష్ఠుల వారు మాసం యొక్క మహత్యము వర్ణించడానికి నాకు కూడా శక్యం కాదు. ఇతర రోజులలో చేయనటువంటి యాగములు కానీ ఇవ్వనంత ఫలం ఈ మాఘమాసంలోనే చేస్తాయి మహారాజా. ఎంతో ఫలము కలుగుతుంది, చాలా శుభప్రదమైనది ఈ మాసము అని ఆయన సెలవిచ్చారట. ఈ యొక్క నదీ స్నానం చేస్తే ఈ మాఘమాసమందు పుణ్యాత్ముడు అవుతున్నాడు. ఒక మనిషి పుణ్యాత్ముడు అవుతాడు. అంతేకాదు, మాఘమాసం అన్ని విధాలా పుణ్యప్రదమైనది. ఒక్క పుణ్యం సంపాదించుకోవటమే కాదు, ఇంకా రకరకాలుగా పుణ్యప్రదమైనది. అదేమిటంటే స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుందట. అంటే పుణ్యకార్యాలు చేస్తే ఏ పుణ్యకార్యం చేసినా స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. అది తాత్కాలికమే. కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంత మహత్తు కలది మరొకటి లేదు అని చెప్పారట. అని చెప్పగా ఆ యొక్క వశిష్ఠుల వారు దాని యొక్క మాహాత్మ్యం గురించి మీకు ఒక కథ చెబుతాను అని అనగా, ఈ 2వ రోజు మాఘమాస పురాణము 2వ కథ ఇంతటితో సమాప్తము అయినది. మరలా 3వ రోజు పారాయణము అనగా 3వ కథ. మరి ఆ వశిష్ఠుల వారు ఆ దిలీప మహారాజుకి ఏమి కథ చెబుతారు, ఎటువంటి కథను వివరించబోతున్నారు, ఏ ప్రాంతం యొక్క కథను వివరించబోతున్నారు అన్నది మనం మాఘపురాణం 3వ అధ్యాయంలో తెలుసుకుందాము. ఏమిటో వింధ్య పర్వతము అంటున్నారు. ఆ వింధ్య పర్వతం వద్ద ఏమి చెబుతారో ఆ వశిష్ఠుల వారు రేపు మనం తెలుసుకోబోతున్నందుకు మనం ఎంతో పుణ్యం సంపాదించుకోబోతున్నాము అని తెలియచేయుటకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. హరిహర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఆత్మబంధువులకు నమస్సులు.